పోస్టల్ బ్యాలెట్లతో వైసీపీ నాయకులు కిరికిరి చేయాలని భావిస్తున్నారా? స్ట్రాంగ్ రూముల మీద జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కన్ను పడిందా అంటే అవునని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పోస్టల్ బ్యాలెట్లతో వైసీపీ నాయకులు కిరికిరి చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే స్ట్రాంగ్ రూముల మీద జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కన్నుపడింది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఒకటేంటంటే ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి, అది వస్తుందా రాదా అనేది జూన్ 4వ తారీఖు తెలుస్తుంది. బట్ వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ మాత్రం నిజంగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. అంత ఎఫర్ట్స్ పెట్టారు అంటే రైట్ వేలో కాకుండా రాంగ్ వేలో కూడా పెట్టారు. దానికేమో అప్రిషియేట్ చేయట్లా. బట్ రైట్ వేలో పెట్టినట్టుకే అప్రిషియేట్ చేస్తున్నా, రాంగ్ వేలో పెట్టినట్టుని ఏమేమి ఉన్నాయని చెప్పి మనం ప్రస్తావించుకోవాలి. సర్వశక్తులు వడ్డారు. లేనిటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సిద్ధం సభలు పెట్టారు. అప్పటి వరకు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎంత అనే దాని మీద అసలు ఉందా లేదా అనేది సందేహంగా ఉండేది. అలాంటిది బల నిరూపణ చేశారు వాళ్ళు. సిద్ధం సభలు పెట్టి 4 చోట్ల పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల పెట్టి మేము చాలా బలంగా ఉన్నాము అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసి, గ్రీన్ మ్యాట్ ద్వారా ఒక పెద్ద ఎత్తున జనం వచ్చారని చూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత మేమంతా సిద్ధం అనే బస్ యాత్ర పెట్టేసి డబ్బులు ఇచ్చారా ఏం చేశారో తెలియదు. మొత్తం మీద అసలు ఎంత క్రియేట్ చేశారంటే అదొక సినిమాటిక్గా ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎలా అంటే ఎవరినో తీసుకొచ్చేసి రోడ్ల పక్కన నుంచోబెట్టేది, ఎండలో మహిళలు చెప్పులు లేకుండా వెయిట్ చేయించేయి, తర్వాత రోడ్ల మీద కూర్చొని మోకాళ్ళ మీద దండలు పెట్టేది, అవన్నీ అసలు సినిమాకు సంబంధించినటువంటి ఏ విధంగా అయితే సీన్స్ ఉంటాయో అలాంటి సీన్లు క్రియేట్ చేశారు. ద హైలైట్ సీన్ అంటే మర్చిపోలేనటువంటి సీన్ ఏంటంటే మంగళగిరి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మేమంతా సిద్ధం బస్సు భారతిరెడ్డి జనంలో నుంచి ఆయనకి చెయ్యి ఊపుతూ అభివాదం చేయటం అవన్నీ. అంతకుముందే అనుకుంటా పండక్కి హాలిడేకి వచ్చి ఆయన రెస్ట్ తీసుకున్నాం, భారతిరెడ్డి వెళ్ళింది. సో ఎంతో కాలం నుంచి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు సినిమాల్లో లాగా ఎడబాటు ఎక్కువైనప్పుడు ఇచ్చేటువంటి సీన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా సీన్ క్రియేట్ చేసి పండించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా ఆ తర్వాత ప్రచారాన్ని జరుగుతున్న టైంలోనే ఆల్రెడీ డీజీపీ అలాగే సిఎస్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఒకళ్ళేమో అడ్మినిస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి వాళ్ళని, ఇంకొకళ్ళేమో పోలీసింగ్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి వాళ్ళని క్షేత్రస్థాయి నుంచి అలా పేర్చుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగానే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏ విధంగా వ్యవహరించారు అనేది నామినేషన్ల దాఖలు చేసినటువంటి సమయంలోనే చూసాం మనం. నామినేషన్లు దాఖలు తర్వాత స్క్రూటినీ తర్వాత నామినేషన్లు తిరస్కరణప్పుడు ఏ విధంగా వాళ్ళు వ్యవహరించారు అనే దానికి ఉదాహరణ మనం చెప్పుకుంటే కనుక ఇప్పుడు కొడాలి నానిది చెప్పుకోవచ్చు. కొడాలి నాని దాని మీద ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా కానీ ఆవిడ అక్కడ ఉండేటువంటి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసరు అసలు పట్టించుకోలేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్స్ని తమకు కావాల్సినటువంటి వాళ్ళని వేసుకున్నారు అనేది ఆ ఎపిసోడ్లో అర్థమైపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది, పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అసలు పోస్టల్ బ్యాలెట్లు రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో నమోదైంది, గతంలో ఎప్పుడూ లేని విధంగా. కానీ అక్కడ కూడా ఎంత మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేశారంటే అందుకే సర్వశక్తులు వడ్డారని చెప్పడానికి. యాక్చువల్గా ఫామ్ 12ని వాళ్ళు ఫిలప్ చేసేసి ఇవ్వాలి, అదే పోస్టల్ బ్యాలెట్. దానికి వెనక వైపు సంతకాలు పెట్టాలి ఏది పోలింగ్ ఆఫీసరు, అలాగే ఓటేయడానికి ముందుగా ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇవ్వడానికి ముందుగా అక్కడ ఒక గెజిటెడ్ ఆఫీసర్ని పెట్టాడు. ఆ గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ వేసి సంతకం పెట్టాలి. కానీ చాలామంది గెజిటెడ్ ఆఫీసర్స్ ఏం చేశారంటే స్టాంప్ తీసుకొచ్చుకోకుండా ఓన్లీ సంతకం పెట్టేసి ఇది చెల్లుతుంది పోండి అన్నారు. సో ఇప్పుడు స్టాంప్ వేయకపోతే చెల్లదు అనేది ఇప్పుడు మళ్ళీ క్లాస్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేశారంటే ఎవరైతే స్టాంప్ లేకుండా గెజిట్ ఆఫీసర్ సంతకంతో ఉన్నాయో అవి మీరు యాక్సెప్ట్ చేయొద్దు అనేటువంటి ఒక కంప్లైంట్ పెట్టారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే
ఇంకొక క్లాజ్ ఏం పెట్టారంటే పోలింగ్ ఆఫీసరు కొంతమంది చోట కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఆఫీసరు ఆ ఫామ్స్ 12 వెనక వైపు సంతకాలు పెట్టలేదు పోలింగ్ ఆఫీసర్, కాబట్టి అవి కూడా చెల్లేలాగా చేయొద్దు మీరు అని చెప్పారు. అప్పుడేమో గెజిట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చాలా చోట్ల వేసుకున్నారు, అన్ని చోట్ల కాదు కానీ కొన్ని చోట్ల వేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, స్టాంప్ తీసుకోకుండా వచ్చారు. ఆ తర్వాత పోలింగ్ ఆఫీసర్స్ కొంతమంది ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెనక వైపు బ్యాలెట్ పేపర్ల మీద సంతకాలు పెట్టకుండా యాస్టీస్గా బ్యాలెట్ పేపర్లు ఇచ్చేశారు దాంట్లో. సో దాంతో ఇప్పుడు వెనక వైపు ఫామ్స్ 12 వెనక వైపు సంతకం పోలింగ్ ఆఫీసర్ సంతకం లేనివి, అలాగే స్టాంపు లేకుండా గెస్ట్ ఆఫీసర్ సంతకం ఉన్నాయి, ఇవి ఇన్వాలిడ్ చేయండి అని చెప్పి తాజాగా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక కంప్లైంట్ చేశారు వీళ్ళు. అప్పుడేమో గెస్ట్ ఆఫీసర్ సంతకం చెల్లుతుంది అన్నారు, ఇప్పుడు పోలింగ్ ఆఫీసర్లు కూడా వెనక సంతకం పెట్టకపోయినా కానీ చెల్లిద్దని చెప్పి అన్నారు, ఇప్పుడేమో చెల్లదు అని చెప్పేసి అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు తీసుకుని స్ట్రాంగ్ రూమ్లో పెట్టాలి. ఈ స్ట్రాంగ్ రూమ్లో పెట్టేటువంటి క్రమంలో కూడా కొన్ని తారుమారు చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే విజయనగరం జిల్లాలో జరిగినటువంటి సంఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ ఏదైనా స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేయాలంటే కనుక స్ట్రాంగ్ రూమ్లోకి ఎంటర్ కావాలంటే కనుక ఖచ్చితంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉండాలి. ఇన్ఫర్మేషన్ అభ్యర్థులకు కూడా చెప్పాలి. అందరు అభ్యర్థులు అక్కడ ఎంతమంది 10 మంది పోటీ చేస్తే 10 మందికి 20 మంది పోటీ చేస్తే 20 మందికి ఇద్దరు పోటీ చేస్తే ఇద్దరికి చెప్పాలి. అలాంటి ఇంటిమేషన్ అందరికీ చెప్పకుండా, ఏజెంట్లు అందరికీ చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి విజయనగరంలో అక్కడ స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లతో మాత్రమే అక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్ సీల్ చేశారు పోస్టల్ బ్యాలెట్ని, అందుకెళ్ళారు అంటున్నారు. బట్ అక్కడ ఏమో ఈవీఎంస్లోకి వెళ్తూ ఈవీఎం రూమ్లోకి వెళ్తూ ఫోన్లు కూడా మాట్లాడుకున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. సో అదొకటి. రెండు ఏంటంటే ఇప్పుడు మన తిరుపతిలో జరిగింది, పులివర్తి నాని మీద హత్యాయత్నం జరిగింది. దానికన్నా ముందు ఏం జరిగింది, పద్మావతి యూనివర్సిటీలో అక్కడ స్ట్రాంగ్ రూమ్ పెట్టారు. ఆ స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే అనుమానంతో అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళారు. అక్కడ 150 మంది సుమారుగా ఉన్నారు ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర. 150 మంది ఏం పని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి? ఇవన్నీ చూస్తుంటే కనుక ఏదో స్ట్రాంగ్ రూమ్ల మీద కిరికిరి చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి అనుమానం. ఎందుకంటే ఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల అనుబంధంగా అనుకూలంగా ఉన్నారు. వాళ్ళ సహకారంతో ఈ పోస్టల్ ఓట్లని ఏదో మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈ పోస్టల్ ఓట్లు అనేవి వ్యతిరేకంగా పడ్డాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది ఓపెన్ సీక్రెట్, నగ్న సత్యం, అందరూ చెప్తున్నారు. సో వాటిని ఎంతకంత తగ్గించాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికీ కూడా మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. రీసెంట్గా కూడా ఇప్పుడు ఒకటి బయటపడింది, నిన్నో ఏమో ఒక కానిస్టేబుల్ ఎవరో ఎస్ఐయో దాన్ని 10,000కి ఏదో అమ్మేరు అని చెప్పి ఒకటి వస్తుంది, దాన్ని ఏదో చేశారనేది కూడా. అంటే రకరకాల ఇప్పుడు ఇన్ని కొత్త కోణాలు ఉంటాయి మ్యానిపులేషన్ చేయటం అనేది ఈ ఎన్నికల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూపించారు. అంతకుముందు ఎవరికి అవగాహన లేనటువంటి మ్యానిపులేషన్స్ ఇవన్నీ కూడా. సో ఏదో కిరికిరి చేసి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికల సిబ్బందిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళు. దానికి కారణం ఏంటంటే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఆధీనంలో ఇవన్నీ ఉండాలి, కలెక్టర్లు కానీ ఆర్ఓస్ అందరూ ఆయన ఆధ్వర్యంలో ఉండాలి. వాళ్ళు కరెక్ట్గా లేకపోవడానికి కారణం ఈయన జగన్మోహన్ రెడ్డి మనిషి కావడమే అనేది విపక్షాలు చేస్తున్నటువంటి